గిరిజనుల భూ సమస్యలపై ఎమ్మెల్యే ప్రజా దర్బార్. విజయవాడలో గంజాయి హాట్ స్పాట్స్ ధ్వంసం. గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుండే ఏర్పాట్లు. ఇలాంటి వార్తలని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో గిరిజనులు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై ఎమ్మెల్యే సత్యప్రభ ప్రత్యేక దృష్టి సారించారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నుక్వాల్, ఆర్డీఓ శ్రీరమణి ఆధ్వర్యంలో ఏలేశ్వరం ఎంపీపీ కార్యాలయం నందు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం మండలం మర్రివీడు, జె అన్నవరం, తూర్పు లక్ష్మీపురం గిరిజనుల భూ సమస్యలను ఎమ్మెల్యే సత్యప్రభ అడిగి తెలుసుకున్నారు. ఆర్ఓఎఫ్ఆర్, డి పట్టాల సమస్యలపై గిరిజనుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే సత్యప్రభను గిరిజనులు వేడుకున్నారు. విజయవాడ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లోని గంజాయి వినియోగంపై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాలను కొందరు యువకులు గంజాయి సేవించేందుకు హాట్స్పాట్ గా మార్చుకుని అల్లర్లు చేస్తున్నట్టుగా పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఈగల్ అధికారులు హనుమాన్ నగర్ ప్రాంతంలో ఏర్పాటైన గంజాయి హాట్స్పాట్ ను జేసీబీతో ధ్వంసం చేశారు. ఆయా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు గంజాయికి బానిసైన యువకులను గుర్తించే పనిలో పడ్డారు. గంజాయి వినియోగం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈగల్ అధికారులు హెచ్చరించారు. 2027 జూన్ 26 నుండి జూలై 7వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. ఆయా శాఖలు జిల్లాల వారీగా తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. గోదావరి పుష్కరాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల కమిటీ సమావేశానికి హాజరైన ఆయన పలు కీలక సూచనలు చేశారు. జిల్లా స్థాయిలో కూడా ఆయా శాఖల అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పనుల పర్యవేక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. చిత్తూరులో లాటరీ విక్రయాలపై ఉక్కుపదం మోపారు పోలీసులు. లాటరీ టికెట్లు అమ్ముతున్న 6గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి ₹1,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా చిత్తూరు వ్యాప్తంగా ఈ లాటరీ టికెట్లు అమ్ముతున్నట్టుగా గుర్తించారు. రోజుకు లక్షల్లో లాటరీ టికెట్ల వ్యాపారం జరుగుతుందని తెలిపారు. 2 గ్రూపులుగా విడిపోయి ఈ టికెట్ల వ్యాపారం చేస్తున్నట్టుగా తేల్చారు. 6గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. వీరు వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు, ఏ ప్రాంతాల్లో లాటరీ టికెట్లు అమ్ముతున్నారు, కేవలం చిత్తూరులోనే అమ్ముతున్నారా, ఇంకా బయట కూడా అమ్ముతున్నారా, ఇలా ప్రతి కోణంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అధికారులు.